రైట్ చేవేళ్ల ఘటనపై సిపి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చేయడం జరిగింది. దాంట్లో 13 బాడీస్ ఐడెంటిఫై చేయడం విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా. అండ్ ఆ 13 బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు నేను వచ్చే వరకు ఇప్పుడు వరకు 4 పోస్ట్ మార్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి బాడీస్ డిస్పాచ్ కూడా టు దేర్ నేటివ్ ప్లేస్ డిస్పాచ్ కూడా అయిపోయింది. సో దాంట్లో ఒక బాడీ గుల్బర్గా డిస్ట్రిక్ట్ చెందిన ఒక వ్యక్తిది ఉండేది, అది కూడా డిస్పాచ్ అయింది. ఇప్పుడు కొందరు అబౌట్ 20 పీపుల్ ఈ బస్లో రఫ్లీ అబౌట్ 72 పీపుల్ ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అబౌట్ 20 పీపుల్ ఇంకా ట్రీట్మెంట్ ఇంజురీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో కొందరు సిహెచ్సి చేవెళ్ళ, కొందరు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. సో డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇంకా ఎవరికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్స్పర్ట్ కేర్ అవసరం ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకా వేరే హాస్పిటల్స్ పంపిస్తాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు హెడ్ ఆన్ కొలిజన్ అయిందంటే ఒక బండి ఇంకో లేన్లో వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అయింది, ఏ బండి ఎక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగిలింది, ఎవరు తప్పు, మేము ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే క్లియర్గా చెప్పగలుగుతాం. ఇప్పుడు అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఈ రోడ్డుకి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి నడుస్తోంది, అది తీర్పు కూడా వచ్చింది. అయితే చాలా వరకు కర్వ్స్ ఉన్నాయి, అంతేకాకుండా కొన్ని డబుల్ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని డ్యామేజెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలా ఉండబోతోంది సార్? మరి మనం ఈ రోడ్ పైన దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్, ఆర్టీరియల్ హైవేస్. ఇది సైబరాబాద్కి వచ్చినవి పోయిన రోడ్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్. ఈ రోడ్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా యాక్టివిటీ పెరిగింది బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం, గేటెడ్ కమ్యూనిటీస్ రావడం, అలాంటివి వచ్చినవి. చాలా పబ్లిక్ కూడా వెళ్తున్నారు వస్తున్నారు సిటీకి ఈ రోడ్ పైన. సో ఇప్పుడు ఇది చూసుకొని మేము టైం టు టైం వాట్ ఎవర్, ఇప్పుడు మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే బొల్లాడ్స్ చాలా ప్లేసెస్లో చూసి ఉంటారు, రిఫ్లెక్టర్స్ కొన్ని ప్లేసెస్లో చూసి ఉంటారు. సో ఎక్కడ మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అనిపించే స్పాట్స్లో మేము ఇవి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. సో ఈ రోడ్ మీ అందరికి తెలుసు, దెర్ ఈస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూ టు విచ్ ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ వైడనింగ్ ప్రపోజల్ ఉన్న వైడనింగ్ ఇంకా కాలేదు. సో అది ఇంకా వేరే, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇవి లోకల్ ఐడెంటిఫై చేసి చేయడం అది చేస్తున్నాం. బట్ ఎవ్రీ టైమ్ this is a road accident is a combination of many factors. It is a combination of road conditions, alert చేయడానికి రిఫ్లెక్టర్స్ ఆర్ ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నడిపించే డ్రైవర్ ఆయన స్కిల్, ఆయన డ్రైవింగ్ కండిషన్. సో వీ విల్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ అండ్ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకెళ్తుంది తెలియదు. బట్ డ్రైవర్స్ ఆఫ్ బోత్ వెహికల్స్ హ్యావ్ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. సార్ స్పీడ్ లిమిట్ కూడా 30 పెట్టారు. ఆ 30 స్పీడ్ అసలు ఇక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయా సార్? ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఈ పీపుల్ ఇన్ మెనీ ప్లేసెస్ వైలేట్ చేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్సిడెంట్లో వెదర్ దేవర్ ఎక్సీడింగ్ స్పీడ్ లిమిట్ ఆర్ రాంగ్ సైడ్లో వచ్చేసాడు ఆర్ ఓవర్టేక్ చేశాడు ఆర్ సమ్ మనిషి ఆర్ ఆబ్జెక్ట్ ఏదో మధ్యలో వచ్చేసింది మనకు తెలియదు. అది మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ రీజన్స్ వస్తాయి. కొద్ది రోజుల క్రితమే ఆలూరులో ఒక ప్రమాదం జరిగింది సార్. అంటే లారీ డ్రైవర్ వెళ్ళి కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళ మీద దూసుకెళ్ళినటువంటి ఘటన. ఆ సమయంలో కూడా ఆర్టీఓ వాళ్ళతో మీరేమన్నా అడిగి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందా? ఈ రోడ్డుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడైనా జోన్ ఏర్పడే? అది ఒకటే కాదు, యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఈ రోడ్ పైన. ప్రతి యాక్సిడెంట్ మేము అనలైజ్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఎనీ జనరల్ కండిషన్, మనం ఏమైనా చేసి ఇంటర్వ్యూన్ చేసి చేయవచ్చే కండిషన్ ఉండొచ్చు, ఎర్రర్తో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఎవ్రీ యాక్సిడెంట్ వి ఐడెంటిఫై. దాంట్లో ఒక స్పాట్ ఉంది ఆర్ ఒక స్ట్రెచ్ ఉంది అక్కడ ఎక్కువ జరిగితే మనం ఏం చేయగలుగుతాం, మేము పోలీస్ మా ద్వారా చేస్తాం.
కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ మున్సిపాలిటీ ఉండొచ్చు, R&B ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఏమైనా చేయిస్తే వాళ్ళు కూడా చెప్తాం. ఫైనల్లీ పోలీసుల అవగాహనతో పాటు అటు పబ్లిక్ లో కూడా అవేర్నెస్ అవసరం అంటారా? SHO యాక్చువల్లీ టుడే యాక్సిడెంట్లో SHO ఇమీడియట్లీ వచ్చారు. వైల్ అది చేసేటప్పుడు JCB దాంట్లో వచ్చారు. హీ రిసీవ్డ్ సమ్ ఇంజురీస్ కొంచెం, బట్ యాజ్ ఆఫ్ నౌ హీస్ ఓకే. అది కాకుండా మన సైబరాబాద్ చాలా సిబ్బంది ఇదే రోడ్లో ట్రావెల్ చేసి ఆఫీస్ వెళ్తూ ఉంటారు. సో CPR కూడా చేశారు. చాలా మంది ఆ బస్ వెనకాల చూసి ఆపి ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడం, రెస్క్యూ చేయడంలో చాలా హెల్ప్ చేశారు. సార్, అటు పోలీసుల అవగాహన కల్పించడంతో పాటు డ్రైవర్స్ లో కూడా స్వతహాగా ఎలాంటి అవేర్నెస్ కావాలి? సో ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ సేఫ్టీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవేర్నెస్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రోడ్ ఇంజనీరింగ్. అన్నీ కలిపి ఆ ట్రాఫిక్ ది కండిషన్ అవుతుంది. సో ప్రతి మీద మన చేయగలిగిన యాక్టివిటీ తీసుకోము. ఇప్పుడు వరకు చేసాం, ఇప్పుడు కూడా తీసుకోం. ఒక నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది సార్. యాక్చువల్ గా ప్యాసింజర్స్ 50 మెంబర్స్ ఉండాల్సింది 72 మెంబర్స్ తో ట్రావెలింగ్ చేశారు అనేది. దీంతో పోలీస్ శాఖ నుంచి అటు ఎవరైతే ఈ బస్ డిపో మేనేజర్స్ తో కానీ ఈవెన్ చెప్పే అవకాశం ఉంటుందా? అంటే వి విల్ చెక్అప్. ఇప్పుడు చెప్తున్నారు 70 మెంబర్స్ ఉన్నారు. సో ఆ కండక్టర్ హీఈస్ ఇంజర్డ్. సో వీ విల్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎలాగా ఎక్కడెక్కారు, ఏదో అంటే ఈ రూట్లో అంటే బస్ లేదు అప్పుడు అని ఎక్కువ వాళ్ళు ఎక్కేశారు, ఏదో అలాంటి ఏమైనా జరిగిందా ఏంటి? కేసు ఇన్ ద ప్రాసెస్. ఇట్స్ సచ్ అ సీరియస్ అవుతుంది. ఇంక్వెస్ట్ ఆల్రెడీ అయిపోయింది. 90 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఏకంగా 19 మంది అఫీషియల్ గా ప్రాణాలు కోల్పోయారు. అందులో 13 మందిని గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రమాదంలో 7 ఏళ్ల పాప సహా 10 మంది మహిళలు, 8 మంది పురుషులు మృతి చెందారు. ఉదయం 4:40 బస్సు తాండూరు డిపో నుంచి బయటకొచ్చింది. సరిగ్గా ఉదయం 5 గంటలకు తాండూరు బస్టాండ్ నుండి బస్సు హైదరాబాద్కు స్టార్ట్ అయింది. అయితే 77 కిలోమీటర్ల తర్వాత, అంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్యాసింజర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నిన్న సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులేనని అధికారులు అంచనాకొచ్చారు. టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లుగా ఘటనా స్థలాన్ని చూస్తేనే అర్థమవుతోంది. ప్రమాద స్థలం వద్ద బస్సులోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం, అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురిచేస్తుంది. వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో ఏకంగా బస్సు కుడి భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. బస్సు మీద కంకర లారీ పడడం, బస్సులోనే కంకర కూడా ఆ లోడంతా పడిపోవడం, ఆ కంకరలోనే ప్రయాణికులు కూరుకుపోవడంతో వారి బతుకులు కడతేరాయి. రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. ఎవరిని ఏం